హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల కూర ఎలా వండాలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక పిడికెడంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ మసాలా, ఒక అరపావు నూనె వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును చిక్కగా వచ్చేలా చేసుకోవాలి. రెండు స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవాలి. గ్యాస్ పై పెనం పెట్టి 3 పావల నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిగడ్డ 2-3 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేగినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పక్కన పెట్టిన చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. చేప ముక్కలు 2 సార్లు తిప్పి వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం చేప ముక్కలలో పోసుకోవాలి. చేప ముక్కలు ఎక్కువ కలుపుకోవద్దు, ముక్కలు విరిగిపోతాయి. కొద్దిగా ముక్కలను కదిలించుకోవాలి. ఒక స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు మెంతు పొడి వేసుకొని కలుపుకోవాలి. రెండు మూడు సార్లు కలుపుకుంటూ 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి.
1 టీ స్పూన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 2 నిమిషాలలో చేపల కూర రెడీ.